ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన గుండె సంబంధిత పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచల జనార్దన్, మేయర్ గంగాడు చేత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడం సైడ్ రాజేష్ ఫోటో రెడీ మేడం మేడం సైడ్ లోపలికి మనం ఇట్లా అనుకరా వెళ్ళే లోపల చేపలు నాశనం చేశారు కదా. చూపిస్తారంట డాక్టర్ గారు సార్ నుంచి కొంచెం ముందుగా ఓకే సార్. We have a corporate from Mongol, Sri Yedra Venkata Suresh Babu garu with us, Sujata garu. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత 4 నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక 51 యాంజియోగ్రాములు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టీ కానీ లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పేదలకి 1.5 లక్షల నుంచి అంటే దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం కలిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈ జీజీహెచ్ ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్, ప్రధానంగా
కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో కె వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ప్రిన్సిపాల్ గారిని వీరందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రొఫెసర్ కొరత, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ కూడా కార్డియాలజీ యూనిట్లో 4 ఉండాల్సి ఉంటే కేవలం తనొక్కరే ఉంటూ ఇవాళ ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసే దిశగా పనిచేస్తున్నారు. అదేవిధంగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇటీవల మోకాలికి సంబంధించి ట్యూమర్ని తొలగించి ఈ ట్యూమర్ ప్రోస్తసిస్ చేయడం కానీ, లేదా కార్సినోమా థైరాయిడ్ వస్తే వాటిని సరిచేసే ప్రయత్నం కానీ, ఇటువంటి అంటే 8 లక్షల నుంచి దాదాపు 12 లక్షలు విలువ చేసే సర్జరీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేయలేని సర్జరీలని ఇవాళ ఒంగోలు జీజీహెచ్లో చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్ని, డాక్టర్లను, దీంట్లో పాల్గొన్న డాక్టర్లందరినీ కూడా అభినందిస్తున్నా. సపోర్టింగ్గా ఉంటున్న ఇతర ఆర్థోపెడిక్ కానీ, లేదా అనెస్థీషియా డిపార్ట్మెంట్ కానీ, లేదా జనరల్ మెడిసిన్ కానీ, లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటున్న టీంని కూడా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఇవాళ జీజీహెచ్లో చాలా అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు, చాలా మంచి సర్జరీలు చేయగలిగిన డాక్టర్లు ఉన్నారు. అయితే ఇబ్బంది ఏమిటంటే మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ, భవనం ఉన్నప్పటికీ సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. 0 వేకెన్సీ పాలసీ పేరుతో ఆర్భాట ప్రకటనలు చేసిన గత ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే 15 నెలలుగా మేము సమీక్షలు నిర్వహిస్తుంటే ఎక్కడ చూసినా కొరతలు ఉన్నాయి. ఉదాహరణకి అదే పత్రికల్లో మళ్ళీ రాస్తుంటాను, నేనే రాజకీయాలు కానీ ఉన్న పరిస్థితిని, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టేలాగా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఉదాహరణకి ఇక్కడ 31 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి వస్తే కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు, 17 ఖాళీలు ఉన్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం సీను, రాష్ట్ర నాయకులు నిడమనూరి కళ్యాణ చక్రవర్తి, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగా యాదవ్ తదితరులు బాగున్నారు. వర్ధిల్లాలి సత్యకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సత్యకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సత్యకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సత్యకుమార్ గారి నాయకత్వం. కిందికి రమ్మండి, మినిస్టర్ గారిని ఇద్దరిని మీరు కొద్దిగా కిందికి వచ్చారు. జగన్ గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక బాధ్యతాయుతంలో పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. సభ్య సమాజం అటువంటి వ్యాఖ్యల్ని హర్షించదు. ఎందుకంటే పోలీసులను బట్టలు నిలబెడతానడం,
వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అది ఒక అనాగరికమైన వాక్యగా గుర్తించాల్సిన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే. ఎందుకంటే వాళ్ళు ఆయన పెరిగిన నేపథ్యం ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగారు. అణచివేత కారణంగానే మనం అధికారం చెలాయించని ఆయన బలంగా నమ్మే విశ్వసించే వ్యక్తి. ఆయన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా అదే రకమైన పాలన అందించారు. అణచివేత కారణంగా లేదా అదే పోలీస్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని అదే పోలీస్ వ్యవస్థను సైన్యంగా మార్చుకొని ఆయన పాలన సాగించారు. అవన్నీ చూసే ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆయన అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా అదే దూరంలో వెళ్తూ ఏనాడైతే ఇంకా ముఖ్యమంత్రిగా అతను భావిస్తూ తన రక్షణ కల్పించట్లేదు. దాదాపు 1000 మంది పోలీసుల మధ్య రక్షణ కల్పిస్తే కావాలని కార్యకర్తలందరూ పిలిపించారు. నేను అదే రోజు నేను ధర్మవరం అనంతపురం జిల్లాలో ఉన్నా. అనేక మంది నాకు మదనపల్లి ప్రొద్దుటూరు నుంచి ఫోన్ చేశారు. అన్న మేము కూడా అక్కడికి వస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి తర్వాత మిమ్మల్ని కలవచ్చా, దేనికి వస్తున్నారనే మా పార్టీ మాకు చెప్పింది. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది అనంతపూర్కి రావాలి, రాప్తాడు నియోజకవర్గానికి రావాలి అని ముందే వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే అంతమందిని అక్కడ చేర్చారు. మీరు పరామర్శకు పోతున్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1000 మంది కనీసం రావాలని మీ నాయకులని ఆదేశించడం ఎందుకు? రెంట్కి పెట్టి బాడెక్కి బస్సులను జీపులను పెట్టి చేర్చడం ఎందుకు? పరామర్శకు పోతున్నప్పుడు ఎవరన్నా 10 మందితో పోతారు, 5 మందితో పోతారు, 100 మందితో పోతారు మహా అని. 1000 మందిని అక్కడ చేర్చడం వెనుక ఉద్దేశం ఏంది అంటే దాని ద్వారా తనంతకు తనే సృష్టించుకొని తద్వారా సానుభూతి ఏదో మళ్ళీ తర్వాత గగ్గోలు పెట్టి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బాధ్యత కల్పించట్లేదని గగ్గోలు పెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి డ్రామాలు అనేకం చూసాం మనం. చిన్నాన్న హత్య కేసు దగ్గర నుంచి, కోడికత్తి దగ్గర నుంచి, రాళ్ల దాడి దగ్గర నుంచి అనేక రకాలైన డ్రామాలు ప్రజలు చూశారు. మళ్ళీ ఆ డ్రామాలను నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన మార్గంలో ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే బాగుంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బొట్ల రామారావు, పనితపు సుధాకర్, కోటి యాదవ్, కార్పొరేటర్ ఇమ్రాన్, మాదాసి వెంకయ్య, దాసరి కరుణాకర్, అంజిరెడ్డి తదితరులు బాగున్నారు. सर कैमरा सुबह జ్యోతిరావు ఫులే గారు జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ వైఎస్ఆర్. ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక సంఘ సంస్కర్త, పేద ప్రజల కోసం, బహుజనుల కోసం, గిరిజనుల కోసం, అణగారిన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అందరి సమాజంలో వాళ్ళకి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ఎన్నో పోరాటం చేసిన మహానుభావుడు. అదేవిధంగా ముఖ్యంగా బాలికలు బాగా చదువుకోవాలి, ఒక బాలికలు చదివితేనే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో బాలికల కోసం
ఆయన పూలే గారు వాళ్ళ వైఫ్ కలిసి సావిత్రిబాయి గారు కలిసి స్కూల్ ఏర్పాటు చేయటం, స్వయంగా వాళ్ళే చదువు చెప్పేసి పిల్లలందరినీ బాగా చదువుకోవడం కోసం కృషి చేశారు. కాబట్టి ఇటువంటి మహానాయకుడిని గుర్తుంచుకొని గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని సమాజంలో మేము మంచి కోసం, మా నాయకుడు కూడా పేద ప్రజల కోసం, ముఖ్యంగా బహుజనుల కోసం కానీ, బీసీలు కానీ, ఎస్సీల కోసం కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, సముచిత న్యాయం కల్పిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో పూలే గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని పేద ప్రజల కోసం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ బీసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 1927 ఏప్రిల్ 11వ తారీఖున ఖడ్గన్ మహారాష్ట్ర జిల్లాలో జన్మించారు. ఈయన ఆది నుంచి కూడా అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, అలాగే బాలికలకు విద్య మీద దృష్టి పెట్టి ఆ రోజుల్లోనే సమాజంలో ఉన్న అసమానతను తొలగించేదానికి 1973లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అలాగే 1974లో ఈ దేశంలో మొట్టమొదటి బాలికల స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన విద్య ద్వారానే అసమానతలు తొలుగుతాయని గుర్తించి వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని విద్యను అభ్యసించి ఆ రోజుల్లో మహిళోద్ధరణ కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చివరి దశలో 62వ ఏట మహాత్మాగా ఆ ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులకు గుర్తించి మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఆసరా, చేయూత అనేక సంక్షేమ పథకాలతోటి బడుగు బలైన వర్గాల్ని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా ఆర్థికంగా చేయూత కోసం గత ప్రభుత్వంలో కృషి చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో నయవంచంతో చంద్రబాబు పాలన జరుగుతూ ఉంది. దీన్ని త్వరలోనే ప్రజా తిరుగుబాటు ఎదుర్కొనేదానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మరి జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 170 సంవత్సరాల క్రితమే ఎంతో సాహసోపేతంగా దళితుల కోసం, స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక స్కూల్ స్థాపించి మూఢనమ్మకాలు, అంటరానితనం, కుల వివక్షత, సాంఘిక దోపిడీ వీటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బద్దలుగొట్టి తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి అని తెలియదు. రాష్ట్రంలో బీసీ కులం చేసి బీసీలకు న్యాయం చేయాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాస వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. అమలు చేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క కులగణనని బయటికి రానియకుండా చేయటంలో ఇటు చంద్రబాబు నాయుడు కానీ, గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ చేసి సెంట్రల్కి పంపించడం కోసం కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే చెప్పినట్టు ఇచ్చే ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి జీతం కూడా మనమందరం కట్టేటువంటి పన్నుల్లో నుంచి వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఈ జిల్లా బహుజన వాదాన్ని వదలకుండా, బహుజన సిద్ధాంతం వదలకుండా ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ బీసీల పైన జరిగినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఏ ప్రభుత్వాలు ఉన్నా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది వాస్తవం మిత్రులారా. అయితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి కులగణన అనేది అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, బీసీ సోదరులు కానీ అందరికీ ఆవశ్యకత ఉంది ఈరోజు. అయితే మిత్రులారా, మరి ఈరోజు పూలే గారు దాదాపుగా వస్తుందా, ఆయన పుట్టుక 200 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆయన చనిపోయి కూడా 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు పూలే సిద్ధాంతం ఉండాల్సిందే, ఈ దేశంలో మనువాదం అనేది లేకుండా చేయాల్సిందే, కింద తరగతి వాళ్ళు పైకి రావాల్సిందే, ఈ పాలకులకు ఎప్పుడైతే మనం పాలకులకు వస్తామో మరి మిగతా జాతులు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక చోట్ల అనేక మంది ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి పార్లమెంట్లో అనేక సార్లు ముట్టడి చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినా సరే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని దొంగలో దొక్కి వాళ్ళ అవసరాలకి మీకు ఈ కులానికి ఇన్ని ఇస్తాం, ఈ కులానికి ఇన్ని ఇస్తాం అని చెప్పి ప్రతి కులాన్ని కూడా తీసుకొని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలే తప్ప నిజంగా బీసీలపైన సిద్ధత లేకుండా పార్లమెంటేరియన్లో చట్టం చేసేటప్పుడు కూడా మరి బీసీలకు పార్లమెంట్లో కులాలు చేర్చాలి అంటే, మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే
మరి సెంట్రల్లో దేశంలో ఒక బీసీ సమన్వయ కమిటీ ఉంటుంది. ఆ కమిటీని అప్రూవ్ చేయకుండా, ఆ కమిటీని అడగకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే, ఎందుకంటే నేను కూడా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఛార్జీ తీసుకున్నప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉంటే సమాజ్వాదీ పార్టీ మరి అన్నదమ్ములుగా బహుజన సమాజ్వాదీ పార్టీ కలిసి ఆ రోజు కాన్సీరామ్ గారు, స్వర్గీయ ములాయం సింగ్ గారు, మరి పూలందేవ్ లాంటి వ్యక్తుల్ని 3 సార్లు పార్లమెంట్ పంపించినటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు ఉత్తరప్రదేశ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉన్నటువంటి రామ్ మనోహర్ లోహిత్ సిద్ధాంతాన్ని తీసుకొని ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తే మరి ఆ రాష్ట్రంలో ఉద్యోగం ఉవ్వెత్తిని ఉదికిన తర్వాత అనేక మార్లు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే మనం, ఎందుకంటే అన్ని పార్టీల్లో అందరూ ఉండొచ్చు, కానీ మన సిద్ధాంతం వచ్చేసరికి మనం ముందుకెళ్లాల్సిందే. కానీ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మరి కులగణనకు చేపట్టి ఆ కులగణన లిస్టును బయట పెట్టడానికి మీకు భయం ఎందుకు? ఈరోజు 27% ఇస్తున్నామంటున్నారు. ఈరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో ఈరోజు 50% రిజర్వేషన్ ఉంటే 50%లో ఓపెన్లో వచ్చిన బీసీ ఎస్సీలని వాళ్ళ రిజర్వేషన్లు మాత్రం పంపిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు కంప్యూటరైజేషన్ అయ్యి, గ్లోబలైజేషన్ అయ్యి ప్రకాశం మరి జిల్లాలో కూడా అనేక మార్లు మరి అజిత్ గారు ఉన్నారు. లాస్ట్ టైంలో 2002లో ఒక బీసీ మహిళకి అన్యాయం జరిగితే మేమందరం మొత్తం 21 మందిని వాళ్ళు మొత్తం రిమూవ్ చేసినట్టు మేము ఉద్యోగం చేపట్టాం. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఈ బహుజన ఉద్యమం మరి నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ నేను చెప్పేది ఒకటే, మీరు ఏ పార్టీలో ఉన్నా బీసీ అనగానే వచ్చేయండి. అయితే మన ముందున్నటువంటి పెద్ద సవాళ్ళు ఏంటంటే, ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తిని మనం పిలవకూడదు అంటారు, మనమేమో రాజకీయం ఎదగాలి అంటారు. మరి బీసీ సంఘాలు పెట్టుకొని బీసీలు మొత్తం నాయకత్వం కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి మీరు చెప్తూ, ఇప్పుడు బొట్ల రామారావు వచ్చాడు, మరి గౌరవించి బొట్ల రామారావు మరి కాబోయే ఎమ్మెల్యే అన్నాడు, హ్యాట్స్ ఆఫ్. మరి బొట్ల రామారావు మన బీసీ సంఘాల మీటింగ్కి మేము పార్టీలు పిలవట్లేదు, మేము ఓన్లీ బీసీ సంఘాలు పిలిచాము. ఎప్పుడు మనం సస్టైన్ అవుతాం తప్పటి ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మరి కృష్ణమాదిగా మరి ఎవరైనా కావచ్చు ఆ కులాల్లో ఇంత పోరాటం చేస్తే 35 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏబీసీలు సాధించుకున్నారు. ఇక్కడికి వచ్చి పాస వెంకటేశ్వరరావు, కొట్ల సుబ్బారావు, రామారావు బీసీలో కూడా ఏబీసీలు ఉండాల్సిందే అంటే సాయంత్రానికి మా ఇద్దరిని ఇంకో కులమూలు విమర్శిస్తూ ఉంటారు. ఎంతవరకు న్యాయం ఆలోచించండి మీరు ఒకసారి. ఎందుకు బీసీలలో స్కూల్లో చేరేటప్పుడు, కాలేజ్ చేరేటప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీడీ ఉన్నప్పుడు, ఉద్యోగాల్లో బీసీఏ, బీసీడీ ఉన్నప్పుడు రాజకీయంలో ఎందుకు కులాలకు కూడా కింద కులాలకు న్యాయం చేయకూడదు? ఇది ప్రజలు ఆలోచించాలి. ఎందుకన్నానంటే మనమే పోటీ పడి మనం ఇబ్బంది పడకూడదు. మన కులాలు కింది కులాలు పైకి రావాలంటే ఖచ్చితంగా బీసీలో కూడా ఏబీసీడీ పెట్టాల్సిందే. కింద కులాలు ఉన్నటువంటి వాళ్ళు, పై కులాలు ఉన్నటువంటి మన బీసీలో ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అయిన తర్వాత క్రిమినల్ ద్వారా కాకుండా స్వచ్ఛందంగా, నేను బీసీలో సంబంధించి నేను జెడ్పీటీసీ అయిన 2001లో, ఈరోజు నేను ఈ 2001 జెడ్పీటీసీ అయితే నేను మళ్ళీ ఇంకా బీసీగానే ఉండా. నేను ఓపెన్ కాంపిటీషన్కి వెళ్ళాలని కోరుకున్నప్పుడే ఈ బీసీ సంఘాలు కానీ, కుల పార్టీలు కానీ ఏ పార్టీలను ముందుకు వస్తా తెలియజేస్తూ, మరి ఏ ప్రభుత్వమైనా కలిసి ఉద్యమాలు చేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా బహుజన మరి సమాజ్వాదీ పార్టీ నాయకులకి అందరికీ కూడా ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన యూనికాన్ హోమియోపతి హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనికాన్ హోమియోపతి డైరెక్టర్లు పి శ్రీనివాసాచారి, గోపికృష్ణాచారి, డాక్టర్ మదీనా, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ కరుణాసాగర్ తదితరులు బాగున్నారు. సాగర మహాసాగరధ్యంతరైన రాజ మహారాజ సతదం దీర్ఘమాయు
విశ్వమోక్షో త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసామృతం బ్రహ్మా భవస్సువరాపవోం హరి ఓం ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతిః ద్రవం చంద్రచాక్షిచ్చ రాష్ట్రం ధారయతాం ద్రవం ద్రవో ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతిః ద్రవం చంద్రచాక్షిచ్చ రాష్ట్రం ధారయతాం ద్రవం ద్రవో వ్యాప్తం येन చరాచరో సత్పదం దర్శతం येन తస్మై శ్రీ గురవే నమః హరి ఓం అఖండ ప్రజ్వాల్యమామహే కవిం కవేనామవ శ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశ్రన్మన్నో తదస్య పరమరాజ రాజోత్తమ చరాచర జగత్ సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతి సహస్రరూప సర్వరూప సదానంద స్వరూపులైన అంతర్యోగ బహిర్యోగ భావయోగ భక్తి యోగ ప్రకటన యోగ పాలన యోగ వియోగులైన ఆత్మ వేదాత్మ విధాత్మ విచిత్రాత్మ జీవాత్మ నిర్జీవాత్మ పూర్ణ ఆత్మ శతాత్మ అనంతాది సర్వాత్మనాములైన ఓం ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతిః రాష్ట్రం ధారయతాం ద్రవం ద్రవో అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరో ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు యూనిక్ కేర్ హోమియోపతి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. యూనిక్ కేర్ అనేది కూడా ఒక బ్రాండ్. అది ఆల్రెడీ హైదరాబాదు, అదేవిధంగా కొన్ని ఏరియాలు కూడా నర్సరాపేట అలాంటి ప్లేసెస్లో ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు ఎక్కువ పార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే నీ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఊళ్ళో కూడా యూనిక్ కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఊళ్ళో కూడా పెట్టారు, అందుబాటులో తీసుకొచ్చారు. చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా మన ఊళ్ళో ప్రజల తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీనివాస్ చారి, గోపాలకృష్ణాచారి వీళ్ళందరూ కూడా దీనికి ఇన్వెస్ట్ చేసుకుని పెట్టారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. అలాంటి ఏరియాలో పెట్టుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు గోపీకృష్ణాచారి, ఎండి, యూనికేర్ హోమియోపతి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒంగోలు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు. మేము రీసెంట్గా 1 year సందర్భంగా 3వ బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము 60 feet రోడ్లో. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి, ఈ బ్రాంచ్ మాకు 3 బ్రాంచీలు ఉన్నాయి. ఒకటి నర్సరావుపేట, మిర్యాలగూడ, ఇప్పుడు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము. సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంట్ ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫీజు ఏమీ లేదు. సేమ్ టైము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 6 months వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడను. సేమ్ టైము 6 months ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడను. అన్ని జర్నలిస్టులకి ఇంకోటి ఏంటంటే, మాకు వెన్నెంటూ ఉండే జర్నలిస్టులకి మా ముందు ఏదో ఒకటి చేయాలని వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ట్రీట్మెంట్ యూనికేర్ హోమియోపతిలో తీసుకుంటే 50% రాయితీ ఇవ్వబడుతుంది. సో ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు మరియు ఒంగోలు పట్టణ మరియు ప్రాంత ప్రజలు, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి మా ధన్యవాదాలు, మా కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో బీసీ కులగణన చేసి బీసీల వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు, జిల్లా కన్వీనర్ మస్తాన్ రావు,
బీసీ సంఘ నాయకులు పాసె వెంకటేశ్వర్లు, బొట్ల రామారావు, ధరణికోట లక్ష్మీనారాయణ, చావల సుధాకర్, పనిదప్ సుధాకర్, కోటి యాదవ్, బొట్ల మాలాద్రి తదితరులు బాగున్నారు. మొత్తం కూడా బీసీల యొక్క కులగణం బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన వాటాలు కూడా ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి రెడ్లు ఉదాహరణ చెప్పినట్టు ఇచ్చే ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి జీతం కూడా మనమందరం కట్టేటువంటి పన్నుల్లో నుంచి వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఈ జిల్లా పన్నుల్లో నుంచి వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి తప్ప ఆకాశాల నుంచి తీసుకురావట్లేదు. లేదు చంద్రబాబు నాయుడు జేబులో నుంచి ఇట్లేదు, గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జేబులో ఇవ్వలేదు. వాళ్ళ నాన్న సంపాదించినటువంటి ఆస్తులన్నీ వీళ్ళందరికీ జీతాలు ఇలా మనం కట్టినట్టు సమానంగా బ్రతకాలని గతంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా పోరాటం చేస్తే 139 కులాలుగా ఉన్నటువంటి 52% ఉన్నటువంటి బీసీలు ఒకసారి పోరాటం చేస్తే ఎందుకు రాదు రాజ్యాధికారం అని అడుగుతున్నాం. గతంలో మండల్ కమిషన్ యొక్క పోరాటం ద్వారా వచ్చినటువంటి బీసీల యొక్క ఈ యొక్క రిజర్వేషన్ ఈ యొక్క అగ్రకులాల మొత్తం కూడా వాటిని అమలు చేయకపోతే పూలే 199వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ మిత్రులకు, అట్లాగే వివిధ వర్గాల్లో ఉన్నటువంటి బీసీ భావజాల సానుభూతి పరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతరం కూడా జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు సగభాగం కూడా రిజర్వేషన్ లేకుండా వీరి యొక్క వాటా అన్ని రంగాల్లో కూడా కొనారిల్లిపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో మేధావి వర్గం అంతా కూడా కలిసి ఈ యొక్క బహుజన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సమైక్యంగా ఏపీ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కుల సమస్య, ఏదైతే కుల రక్కసి, కుల రుగ్మతలను రూపుమాపి, అట్లాగే లింగ వివక్ష కూడా ఉండకూడదని చెప్పి, పురుష మహిళలకు భేదం ఉండకూడదని చెప్పేటటువంటి అంశంతో ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉండాలంటే విద్య, వైద్యం, ఆహారం అనేటువంటి అంశాల్లో పుష్టిగా సమృద్ధిగా ఉండాల్సి. మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా మన నాయకులు ధర్మకోట లక్ష్మీనారాయణ గారు కానీ, రాష్ట్ర చైర్మన్ పూర్ణచంద్రరావు గారు కానీ, బీసీ రమణ గారు కానీ, అలాగే ఈ బీసీ కులగన్నుకి ఆది నుంచి మద్దతుకున్నటువంటి బీఎస్పీ పార్టీ నాయకులు తాటిపర్తి వెంకటస్వామి గారు కానీ, అలాగే రాష్ట్ర నాయకులు మన పరంజ్యోతి గారు కానీ, అనేక పెద్దలు, అలాగే మా రాష్ట్ర నాయకులు అజీజ్ గారు కానీ, అందరి సహకారంతో ఈరోజు ఈ జయంతి రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నిరసన దేనికంటే మా జనాభా ఎంతో మాకంత ఓటా కావాలని. మరి గతంలో మహాత్మా జ్యోతిబా పూలే 1827 ఏప్రిల్ 11 జన్మించిన తర్వాత అప్పట్లోనే సామాజిక అసమానతల మీద, అంటరానితనం మీద, కుల నిర్మూలన వ్యవస్థని వ్యతిరేకిస్తూ కుల నిర్మూలన కోసం, అలాగే మహిళల విద్య కోసం, మహిళోత్తరణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. వారి భార్య సావిత్రిబాయి పూలే గారిని విద్య నేర్పి మహిళలకు, బాలికలకు అందరూ కూడా విద్య కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. 1973లో సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి సమాజంలోని అంటరానితనం మీద, అసమానతల మీద, అలాగే బడుగు బలహీన వర్గాలకి సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. 1974లో ఈ దేశంలో మొట్టమొదటి బాలికలకు పాఠశాల ఏర్పాటు చేసినటువంటి నాయకులు జ్యోతిబా పూలే. మరి వారిని ఆదర్శంగా తీసుకొని గత 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, గ్రామాల్లో కానీ అన్నింటిలో కూడా వెనకబడుతూ ఉంటే ఒక బీసీ కులగణన అనేది జరిగితే కొంతమంది బీసీ జనాభా 30% అంటారు, కొంతమంది 40% అంటారు. మేము అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వం బీసీ కులగణన జరిపి 52%గా తేల్చింది. మరి ఆ బీసీ కులగణని బయటపెట్టమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 52% ఉన్న బీసీ జనాభాలో సుమారు 25 లక్షల మంది యాదవులు, 5 లక్షల మంది కురుబులు, 10 లక్షల మంది మా సోదరులు ఒడ్డెర్లు, రజకులు, నాయ బ్రాహ్మణులు, ఎన్నో సామాజిక వర్గాలు, గౌడాసు, పద్మశాలీలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి గత 75 సంవత్సరాల్లో 1950లో మొదటి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కేవలం ఒక కులం అయితే కనీసం అసెంబ్లీ గేటు కూడా దాంట్లో అది ఒడ్డెరిక
కమ్యూనిటీ 10 లక్షల పై జనాభా కలిగినటువంటి ఒంటరి కమ్యూనిటీ ఆ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయాల. మరి రజకులు కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళారు. పద్మశాలీలు ఒక 8 మంది వెళ్ళారు. యాదవులు 30 లక్షల మంది యాదవులు ఇప్పుడు ఎన్నికల దాకా అంటే రాష్ట్ర విభజన 2014 జరిగిన తర్వాత 175 350 కావచ్చు, అంతకుముందు 294 సీట్లు ఉన్నప్పుడు కావచ్చు, మొత్తం మీద కేవలం 46 మందే అసెంబ్లీకి వెళ్ళారు. మరి కేవలం 12 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం 468 మంది అసెంబ్లీకి వెళ్ళారు. మరి 4.5 సుమారు 6% మనం చైతన్యం అవ్వాలి. ఈ చైతన్యం అయ్యేదానికి కులగన్లు ఒకటే ముఖ్య ఆయుధం. కులగన్నది ఎప్పుడైతే తెలుస్తారో, మన జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో, మనం ప్రజల్లో పడి మన డిమాండ్ని బహిరంగంగా అడగచ్చు. మేము ఇదిగో 9% ఉన్నాం, మా సోదరులు 6% ఉన్నారు, మా జనాభాకి ఏది ఉద్యోగాల గురించి చెప్తా ఉన్నారు. ఈ ఉద్యోగాలు చెప్తా ఇవాళ కూడా మన ఉద్యోగాలన్నీ కూడా 25% విలువ ఉంటే మిగతా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఇది ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవ్వతాను. అప్పర్ కమ్యూనిటీస్లో మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు అంటారు. ఉంటే మేము సౌహృదంగా ఆదుకుందాం. కానీ వాళ్ళకి కేవలం 10% రిజర్వేషన్ ఇస్తే మరి ఈ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడికి వెళ్ళాలి? సుమారు 80% ఉన్న బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి 50% ఉంటే మిగతా 15% మంది 50% రిజర్వేషన్ 50% అవకాశాలను అనుభవిస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉంది. మాకు మద్దతుగా నిలబడినటువంటి బహుజన సమాజ్ పార్టీ వారికి కానీ, అలాగే ఇతరులు మన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు, అలాగే సమాజ్వాదీ పార్టీ నాయకులు కానీ. జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చోబ్రోల కిరణ్పై చర్యలు తీసుకోవాలని ఒంగోలు వైసీపీ మహిళలు స్థానిక వంటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళలు బడుగు ఇందిర, పేరం ప్రసన్న, భూమిరెడ్డి రమణమ్మ, నగరగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేయాలి. బయట నుంచి ముందు వరకు కంప్లైంట్ అమ్మకు వెనక్కి జరుగు. చోబ్రోల్ కిరణ్ అనే ఒక టీడీపీకి మాకు సామాన్య కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అయిన భారతి గారిని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వాడు చదువుకున్నాడా లేదా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా తాతల హైట్ ఉండొచ్చు, హైట్ లేకపోవచ్చు, అది రావచ్చు కదా. హైట్ ఉన్న వాళ్ళే వస్తారు పుట్టాలి. జవహర్ రెడ్డికి వాళ్ళ మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడైనా స్త్రీలను గౌరవించడం అనేది ముందు ముఖ్యంగా నేర్చుకోవాలి. కానీ ఈ విషయంలో మాత్రం అతనే కాదు, చాలా మంది టీడీపీలో నుంచి చాలా మంది ఒక ఆర్పీ ఒకడు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సహించదు. మహిళలందరూ ఖచ్చితంగా దాని మీద రివెంజ్ తీర్చుకుంటారని తెలియజేస్తున్నాను.
చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక డాక్టరు. అలాగే ఆమె కోడలుగా వచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోకి వచ్చారు. అంత ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి అలాంటి పనులు ఏమి అవసరం అనుకుంటున్నాము. అసలు వారిని చూస్తే ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు రావు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ కక్షలకే ఈ పోలీసు వ్యవస్థను కూడా వాడుతున్నారు, కానీ శాంతి భద్రతలకు ఎక్కడ కూడా వినియోగించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా డైవర్షన్ చేయడానికి ఇదొక నెలకొక టాపిక్ని తెచ్చి కాలం గడుపుతూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మీరే అంటారు. మళ్ళీ వచ్చేసి మహిళల్ని, బయటకు వచ్చిన మహిళల్ని కించపరుస్తూ ఉంటారు. వైఎస్ భారతిరెడ్డి గారు ఎప్పుడు కూడా ఆమె రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకురావడం అనేది చాలా దారుణం. ఈ విషయం మీద కిరణ్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. ఆల్రెడీ చెప్పున్నాడు, అది కూడా సరిపోదు, ఇంకా అతనికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాను. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ఎస్టీ సెల్ ఇన్ఛార్జిని. ప్రస్తుతం ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం వచ్చేసరికి ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది ఏంటంటే చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి గురించి మేము మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు మా మహిళా మనులందరూ కూడా ఖండించారు అతను చేసిన వ్యాఖ్యల గురించి. అలాగే ఇప్పుడు అతను మాట్లాడిన విధానాన్ని బట్టి మేమందరం ఒకటే అడుగుతున్నామండి మహిళలుగా. ఇప్పుడు ఒక మహిళని, తన పర్సనల్ లైఫ్ని, వ్యక్తిగత జీవితాన్ని నువ్వెలా డిసైడ్ చేసి మాట్లాడతావు? అసలు నీకేం రైట్ ఉంది? అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, వాళ్ళకి ఎటువంటి ఉన్నతమైన కుటుంబం నుంచి ఆవిడ వచ్చారు అనేది తెలిసినటువంటి మీరు ఈ రోజున ఎలా చేస్తారండి? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అవినాష్ గారని, ఇలాంటివి హైట్ అని, పిల్లలని, ఇవన్నీ ఫ్యామిలీలో తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు సేమ్ వచ్చుగుద్దినట్టు ట్విన్స్ని ఏమైనా దించుతారా? అది లేదు కదా. అది ఎలా మీరు అంటారు? సరే, దానికి కూడా మేమేమంటలేదు. ఇప్పుడు ఏదో అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఏదో ఖండిస్తే అదేదో కంటి తుడుపులాగా చేయడం అనేది పద్ధతి కాదండి. గతంలో కూడా అతను ఆర్కే రోజా గారి మీద కూడా విమర్శలు చేశాడు. అప్పుడే మీరు ఖండించినట్లయితే ఈ రోజున ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజున ఒక మహిళని చూడకుండా ఆర్కే రోజా గారి మీద కూడా వ్యక్తిగతంగా తను చాలా రకాల విమర్శలు చేశాడు. చాలా ఘాటైన విమర్శలు చేశాడు అతను. అప్పుడే మీరు ఖండించాలి కదా. మరి మేము భార్యను అన్నారని చంద్రబాబు నాయుడు గారు మీరు బయటకు వచ్చి అసెంబ్లీ బయట ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టారు. మరి అది జరిగిందో లేదో తెలియదు. మరి యూట్యూబ్ ఛానల్లో మరి ఎంతో మంది, వేల లక్షల మంది చూస్తుండగా ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు ఎలా సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నిన్నటి దినం ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది మనం అందరం సోషల్ మీడియాలో చూసాం. ఈ మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వాళ్ళ కుటుంబాన్ని, ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని దూషిస్తూ అసలు అతను మాట్లాడే మాటలు చూస్తుంటే, అతను ఆవభావాలు, ఆ ముఖ కవిడికలు అవి చూస్తూ ఉంటే, ఇది ఎవరో కావాలని దురుద్దేశంతో అతని చేత ఒక వీడియో తీయించి అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతా డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి వెళ్ళారో, ఆ పర్యటన వచ్చిన జనాదరణ చూసి తట్టుకోలేక వెంటనే ఈ రకమైన వీడియో రిలీజ్ చేసేసి సోషల్ మీడియా వేదికగా మా ప్రజలందరినీ డైవర్ట్ చేయడం కోసం చేసినట్టుగా ఉంది తప్పితే, ఏ లేనిపోని బురద చల్లటం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కఠినంగా మారాల్సిన అవసరం ఇంకా ఉంది. లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఒకటే, ఏదో సింపుల్ గా కేసు కట్టాము, బెయిల్బుల్ సెక్షన్లు కట్టేసాము, అతనికి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామని కాకుండా, అతని మీద అతను చేసిన గతంలో చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి, అలాగే అతనికి ఆదాయ లబ్ధి ఏంటి, మేము మా విచారణ తెలియదంటే అదేదో అసలు టీడీపీ పార్టీలో సభ్యత్వం రద్దు అని చెప్పి ఏదో వేశారు. అసలు అతని కార్యకర్తే కాదు, అతని ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు టీడీపీ ఆఫీస్ అని మా విచారణలో తెలియదు. అలాంటి వ్యక్తి మేము పార్టీ పరంగా మేము ఉద్ధరించాము అని చెప్పని వాళ్ళు అట్లా మీడియాలో ప్రచారించడం చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యక్తిని, ఒక సైకోలాగా మాట్లాడిన వ్యక్తిని, సమాజానికి ప్రమాదం. ఇలాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కట్టేసి అతను జీవితాంతం జైల్లో ఉంచాలన్నట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం.